ఈరోజు మనం ఓ కథ చెప్పుకుందాం. వివేకం లేకపోతే మనం నేర్చుకున్న చదువే మనకు ఎలా ప్రమాదంగా మారుతుందో చెప్పే కథ. ఇందులో నలుగురు స్నేహితులున్నారు, ఒక సింహం కూడా ఉంది. మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందామా? అనగనగా ఒక ఊర్లో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారట. వాళ్ల మధ్య ఎంత స్నేహమంటే ఒకరికోసం ఒకరు ప్రాణమైనా ఇచ్చే అంత. వాళ్లకి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే ఆశ ఉండేది. ఆ నేర్చుకోవాలన్న కోరికే వాళ్లని ఒక గొప్ప గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళు చాలా కష్టపడి చదువుకుని గురువుగారి సేవచేసి ఆయన దయతో మామూలు మనుషులకు రాని కొన్ని అద్భుతమైన శక్తుల్ని వరంగా పొందారు. అసలు వాళ్లకొచ్చిన ఆ శక్తులేంటో తెలుసా? భలే ఉంటాయి. చూడండి, మొదటి స్నేహితుడికేంటంటే విరిగిపోయిన ఎముకల్ని కూడా మళ్లీ అతకగలడు. ఇక రెండోవాడు మాంసాన్ని, చర్మాన్ని సృష్టించగలడు. మూడోవాడేమో శరీరంలో రక్తం ప్రవహించేలా చేయగలడు. మరి నాలుగోవాడి సంగతి చెప్పక్కర్లేదు. అందరికన్నా గొప్పగా దేనికైనా సరే ప్రాణం పోయగలడు. చూసారా ఎంత గొప్ప శక్తిలో! సరే, ఇన్ని శక్తులు సంపాదించాక వాళ్లు గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ల ఊరికే తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్లు వెళ్లాల్సిన దారి ఒక పెద్ద దట్టమైన అడవి మధ్యలోంచుంది. అలా ఆ అడవిలో నడుస్తూ వెళ్తుంటే దారి పక్కన వాళ్లకి కొన్ని ఎముకలు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే అరే, అవి ఒక సింహం ఎముకలు. వాటిని చూడగానే వాళ్ల బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఒక్కసారిగా ముగ్గురు స్నేహితుల కళ్ళు మెరిశాయి. ఒకరినొకరు చూసుకుని, హే, మనం నేర్చుకున్న విద్యల్ని పరీక్షించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ సింహాన్ని మనం బ్రతికిద్దాం రండి అని తెగ సంబరపడిపోయారు. కాని ఆ నలుగురిలో ఒక స్నేహితుడు మాత్రం వాళ్లని ఆపాడు. అయ్యో, వద్దు వద్దు, అది సింహం, చాలా క్రూరమైన జంతువు. దానికి ప్రాణం పోస్తే అది మనల్నే చంపేస్తుంది అని హెచ్చరించాడు. కాని మిగతా ముగ్గురు విన్నారా? అబ్బే, భయపడకు, మనమే కదా దాన్ని బ్రతికిస్తున్నాం, అది మనల్నేమీ చెయ్యదులే అని చెప్పి తమ పని మొదలుపెట్టడానికి రెడీ అయిపోయారు. ఇక్కడే ఓ చిత్రమైన విషయం జరిగిందండోయ్. వద్దని చెప్పిన ఆ స్నేహితుడే ముందుకొచ్చి తన శక్తితో ఆ చెల్లాచెదురుగా పడి ఉన్న సింహం ఎముకలన్నింటినీ కలిపి ఒక అస్థిపంజరంలా తయారుచేశాడు. అయితే తన పని అయిపోయిందో లేదో వెంటనే చుట్టూ చూసి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టుపైకి గబగబా ఎక్కేశాడు. కింద ఉన్న స్నేహితులకి ఏమీ అర్థం కాలేదు. కాని అతనికి తెలుసు తర్వాతేం జరగబోతుందో. తరువాత రెండో స్నేహితుడు ముందుకొచ్చాడు. తన విద్యతో ఆ ఎముకల గూడుకి మాంసం, చర్మం అన్నీ సృష్టించాడు. అప్పుడు చూడాలి, ఆ సింహం నిజంగా ఉన్నట్టే ఉంది, కాని ప్రాణం లేదంతే. ఆ తరువాత మూడో స్నేహితుడి వంతు. అతను తన మంత్రశక్తితో ఆ సింహం నరాల్లో రక్తం ప్రవహించేలా చేశాడు. ఇంకేముంది, ఆ సింహం అచ్చం నిద్రపోతున్నట్లే ఉంది. కళ్ళు తెరిస్తే చాలు, బ్రతికి లేచినట్టే. ఇక చివరి వంతు నాలుగో స్నేహితుడిది. ప్రాణం పోసే విద్య తెలిసిందితనేకే కదా. అతను గర్వంగా సింహం దగ్గరికి రాగానే పైన చెట్టుమీదున్న స్నేహితుడికి గుండె ధడధడలాడింది. అయ్యబాబోయ్, ఇప్పుడేం జరగబోతోంది? ఆ నాలుగో స్నేహితుడు ఏమాత్రం ఆలోచించకుండా తన శక్తిని ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. అంతే, అతని విద్య ఫలించింది. సింహం మెల్లగా కళ్ళు తెరిచింది. ప్రాణం పోసుకున్న ఆ సింహం ఒక్కసారిగా పెద్దగా గర్జించింది. ఆకలితో దాని కళ్ళు ఎర్రబడ్డాయి. తన ముందు నిలబడి ఉన్న ఆ ముగ్గురు స్నేహితుల మీద ఒక్క ఉదుటున దూకి వాళ్లని చంపేసింది. పాపం, చెట్టుమీద ఉన్న స్నేహితుడిదంతా చూస్తూ ఏమీ చెయ్యలేక అలానే ఉండిపోయాడు. చూశారు కదా, మన దగ్గర ఎన్ని విద్యలున్నా, ఎంత గొప్ప శక్తులున్నా, వాటిని ఎప్పుడూ, ఎక్కడ, ఎలా వాడాలో చెప్పే వివేకం లేకపోతే చివరికి ఆ విద్యలే మన ప్రాణాల్ని తీస్తాయి. మరి ఈ కథలో చెట్టుమీద ఉన్న ఆ ఒక్క స్నేహితుడే ఎందుకు బ్రతికాడు? ఆలోచించండి. ఎందుకంటే అతనికి కేవలం విద్య మాత్రమే కాదు, దాన్ని ఎక్కడ వాడకూడదో తెలిసిన వివేకం కూడా ఉంది. అందుకే చదువుతో పాటు మనకు వివేకం కూడా చాలా ముఖ్యం.